హాయ్ మా స్టూడెంట్స్, మా ఫస్ట్ పేపర్లో వచ్చి క్వశ్చన్ పేపర్ మోడల్ ఉంది. ఏ రోమన్లో ఏం చదవాలి అని. ఫస్ట్ రోమన్ నెంబర్ 1 సాధువర్తనం 6 పోయమ్స్, ఇట్లా మొత్తం రోమన్ నెంబర్ 2 ఎనీ ఫస్ట్ టూ లెసన్స్, రోమన్ నెంబర్ 3 ఫస్ట్ 2 లెసన్స్. నెక్స్ట్ నాన్ టెల్ క్వశ్చన్స్లో వచ్చి ఫస్ట్ లెసన్, థర్డ్ లెసన్. నెక్స్ట్ 5th రోమన్, 6th రోమన్, also any two lessons. 7th roman, 8th roman also any 2 lessons perfect అవ్వాలి. ఒకటి చాయిస్ చూసుకోవడానికి ట్రై చేయాలి. 9th roman and 10th roman all lessons 1 mark questions అన్ని చదవాలి. 11th roman letters ఫస్ట్ 1 and 2లో ఒకటి వస్తుంది, 1 and 2 చదవాలి. 12th roman, 13th roman సందులు ఏం చదవాలి? జస్వా ఎనీ 3, జస్వా, అనునాసిక, విసర్గ. నెక్స్ట్ వన్ వచ్చి శబ్దాలు 1 to 8 చదువుకోవాలి. శబ్దాలు 1 to 8. నెక్స్ట్ వన్ సమాసాలు వచ్చి కూడా ఎనీ 3 పర్ఫెక్ట్ అవ్వాలి. వీలైతే ఒకటి చాయిస్ చూసుకోండి. ద్వంద్వ, దిగు, బహువ్రీహి. చాయిస్ వచ్చి అవి భావసమాసం చూసుకోవచ్చు. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ అన్నీ చూసుకోవాలి. ఇది క్వశ్చన్ పేపర్ మోడలు, టార్గెట్ 99కి. ఓకే, ఆ తర్వాత ఏమేమి ఇచ్చున్నాయి, లోపల మెటీరియల్లో ఏమేమి ఇచ్చున్నాయి. ఫస్ట్ ఈజీగా 6 పోయమ్స్ ఈజీగా ఇచ్చున్నాయి. 6 పోయమ్స్ వచ్చి మంచిగా ప్రతిపదార్థాలు నీట్గా ఇచ్చున్నాయి. ప్రతిపదార్థాలు ఇలా 6 ఇచ్చున్నాయి. 6 ప్రతిపదార్థాలు ఇచ్చున్నాయి ఇలా. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్లో ఉన్నవి చూసుకుంటే మనకి ఇలా 6 ఇచ్చున్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి ఎస్ఎస్ ఇచ్చున్నాను. ఫస్ట్ 2 లెసన్స్ ఎస్ఎస్. ఫస్ట్ 2 లెసన్స్ ఇచ్చున్నాను. తర్వాత వచ్చి సందర్భ వాక్యాలు ఇలా ఓవరాల్గా ఇది మోడల్. ఇది కవిపరిచయ, పాఠ, నామ, పాఠం పేరు, కవి పేరు, గ్రంథం పేరు, సందర్భ, కవి పాఠ సారాంశం ప్రతి ఏం మోదత్ అని ఇలా రాయొచ్చు. లేదా నెక్స్ట్ దాంట్లో ఇచ్చున్నాను సందర్భం కవి పాఠం పేరు రాసి పాఠం ప్రతి ఏం మోదత్ అని ఇలా రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ రాసి భవతి అని పెట్టాలి. ఇంతకుముందు ఇతి భావ అనేది పాతది, ఇది భవతి అని రాశారనుకోండి కొంచెం భావం రాసినట్టుగానే కలరింగ్లా ఉంటుంది. భావం రాసినట్టు కొంచెం ఫుల్ మార్క్స్ పడేదానికి అవకాశం ఉంటుంది. భావానికి కూడా క్వశ్చన్ రాసి భవతి రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్ నాన్ టెల్ క్వశ్చన్స్ ఇచ్చున్నాను. ఎక్స్ప్లెనేషను నాన్ టెల్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ ఈ సందర్భ వాక్యాలు రోమన్ నెంబర్ 5 నెంబర్ 1, రోమన్ నెంబర్ 5 నెంబర్ 2. ఇటువైపు కుముద్వతి పరిణయ, పఠానామ కుముద్వతి పరిణయ, కవి కాళిదాస, గ్రంథ రఘువంశం. సందర్భ కవి కుముద్వతి పరిణయ పాఠం ప్రతి ఏం మోదత్. భావం ఇచ్చిన ఈ 3 క్వశ్చన్లు చదువుకొని ఏదైనా ఒకటి హింట్గా పెట్టుకొని ఐడెంటిఫై చేసి ఎగ్జామ్లో ఓకేనా క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసి ఇక్కడ క్వశ్చన్ రాసి భవతి అని రాయాలి మ్యాక్సిమం. లేదు మీకు క్వశ్చన్ ఐడెంటిఫై చేయలేకపోతే 5th రోమన్ నెంబర్ 1 అని చెప్పి ఈ 3 సెట్స్ కవిపరిచయ, సందర్భ, భావ ఎట్లా ఉన్నాయి అట్లా రాసేసేయండి. నెక్స్ట్ కవిపరిచయం, సందర్భం ఇలానే. నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ వన్ వచ్చి సోమదత్త చరితం. నెక్స్ట్ సందర్భం నెక్స్ట్ 2 పేజెస్ తర్వాత ఉంది, చూసుకోండి. ఇవి సమాసాలు విత్ ఎక్స్ప్లెనేషన్స్తో సహా ఉన్నాయి. ఇవి సమాసాలే. ద్వంద్వ, దిగు సమాసము.
నెక్స్ట్ వన్ వచ్చి బహువ్రీహి సమాసము. అదే ఒక సందర్భం మిస్ అయిందన్నాను కదా, 6th Roman సెకండ్ వన్ దిస్ వన్. నెక్స్ట్ వన్ వచ్చి సందులు జస్వ సంధి విత్ ఫార్ములా ఇచ్చింది. జస్వ సంధి, అనునాసిక సంధి, విసర్గ సంధి. నెక్స్ట్ విసర్గ సంధి 2 ఉన్నాయి కదా, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని. ఇది కూడా విసర్గ సంధే, రెండిటికి విసర్గ సంధి అని రాయాలి. ఓకే. నెక్స్ట్ వన్ ఈ టార్గెట్ మనకి సేఫ్ జోన్కి ఏమేమి చదవాలి అని. ఫస్ట్ వన్ సేఫ్ జోన్ టార్గెట్ 50 అని ఇక్కడ పైన ఇచ్చున్నాడు, కానీ మీరు టార్గెట్ 60 వరకు చూడొచ్చు. రోమన్ నెంబర్ 1 పోయమ్స్ 6 సాధువర్తనం 6 పోయమ్స్ చదువుకోండి. రోమన్ నెంబర్ 2 కుముద్వతి పరిణయ విక్రమాంకస్య ఔదార్యం ఎస్ఎస్. రోమన్ నెంబర్ 3 సోమదత్త చరితం భాతృవాత్సల్యం ఎస్ఎస్. రోమన్ నెంబర్ 4 న్యాసరక్ష ఫస్ట్ లెసన్ థర్డ్ లెసన్ దిస్ వన్. సెకండ్ లెసన్ కాదు, థర్డ్ లెసన్. దిస్ వన్ నెంబర్ 3 ఆర్డర్ ప్రకారం చూస్తే నెంబర్ 3 అని వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి 5th Roman 6th Roman. మెటీరియల్ ఇచ్చిన సందర్భాలు ఎట్లా ఉన్నాయి అట్లా ఫస్ట్ 2 లెసన్స్ ఫినిష్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చి 12th Roman 13th Roman సందులు ఈ 3. 15th Roman సమాసాలు ఈ 3. ఎనీ 3 చూసుకోండి, ఒకటి చాయిస్ చెప్పాను. ఇలా చూసుకున్నా కూడా 60 మార్క్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ వన్ లెటర్ 2 letters విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇచ్చింది నీట్గా. నెక్స్ట్ వన్ వచ్చి అన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాము. సందులు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ పేపర్లు ఇచ్చున్నాయి. క్వశ్చన్ పేపర్స్లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి రాసి. క్వశ్చన్ పేపర్స్లో ఎవరు కూడా ఈ పేపర్స్లో ఆన్సర్స్ రాయొద్దు. వేరే రఫ్ నోట్స్ పెట్టుకొని ఈ పేపర్లో క్వశ్చన్ చూస్తా వేరే పేపర్లో ఆన్సర్ రాసి చెక్ చేసుకోండి. అలా ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ పేపర్స్ యూజ్ చేసుకోవాలి. బోర్డ్ ఎగ్జామ్ వరకు కూడా ఈ క్వశ్చన్ పేపర్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవాలి. దీంట్లో ఆన్సర్స్ ఎవరూ రాయొద్దు, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇలాగా అన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాయి. ఇంకా ఏమేమిటి 3 మార్క్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాయి. 3 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చున్నాయి, 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చున్నాయి. ఇలా అన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాయి. 1 మార్క్ క్వశ్చన్స్. ఇలా అన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాయి. ప్రోజ్ అండ్ పోయిటరీ. ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్ తర్వాత వచ్చి 3 మార్క్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. ఎనీ 2 లెసన్స్ చూసుకోవచ్చు. 3 మార్క్ లెసన్స్. తర్వాత వచ్చి ఇట్లాగే ఆ తర్వాత ప్రోజ్ అండ్ పోయిటరీ 3 మార్క్స్ ఇచ్చున్నాను. ఆ తర్వాత 1 మార్క్స్ ఇచ్చున్నాను. ప్రోజ్ అండ్ పోయిటరీ 1 మార్క్స్ ఇచ్చున్నాను. అన్ని లెసన్స్ 1 మార్క్స్ ఇచ్చున్నాయి. బాగా చూసుకోండి. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా. మంచిగా ప్రిపేర్ అవ్వండి అందరూ కూడా. మళ్ళీ కూడా చెప్తున్నా, ముందైతే ఓవరాల్గా 99 వచ్చేదానికి ఏ ప్రిపేర్ అవ్వాలి ఎక్కడ ఇచ్చున్నాను. అట్లీస్ట్ టార్గెట్ 60 మార్క్స్కి ఏవే ప్రిపేర్ అవ్వాలని ఇక్కడ ఇచ్చున్నాను. మంచిగా చూసుకోండి. బాయ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అమ్మా.